శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ గోదాదేవ్యై నమః, శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ధనుర్మాసం 30 రోజులు ధనుర్మాస వ్రతాన్ని చేసినట్లయితే సిరి సంపదలతో తులతూగుతారు అని చెప్తారు కదా. అందుకే దీన్ని శ్రీవ్రతము అని చెప్పి పిలుస్తారు. అయితే ఈ ధనుర్మాసం 30 రోజులు ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి విష్ణుమూర్తిని అర్చిస్తారో వాళ్ళకి 30,000 ఏళ్ల సంవత్సరాల పాటు విష్ణుమూర్తిని అర్చించిన ఫలితం వస్తుందట. అలాంటిది ఒక్కరోజైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి శ్రీహరిని అర్చించినట్లయితే 1000 ఏళ్ళు నిత్యము అర్చించిన ఫలితం వస్తుందట. అంటే ఆ ఒక్కరోజు చేస్తే ప్రతిరోజు 1000 సంవత్సరాల పాటు విష్ణుమూర్తిని అర్చించిన ఫలితం వస్తుంది. అంటే అనంత ఫలితం లభిస్తుంది. అలాంటప్పుడు ఈ అవకాశాన్ని మనం ఎలా వదిలేసుకుంటాం? కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, అది కూడా ధనుర్మాసంలోనే కదా వస్తుంది, లేచి విష్ణుమూర్తిని తులసీ దళాలతో అర్చించి విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ విష్ణుమూర్తిని గనక దర్శించుకున్నట్లయితే అత్యంత విశేషమైన ఫలితం ఉంటుంది. అందులో ఏ సందేహము లేదు అని చెప్పి చెప్తారు. అయితే మనకి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి కదా. ప్రతి మాసంలోనూ 2 ఏకాదశులు, అధిక మాసంలో మరో 2 అధికం వస్తాయన్నమాట. అయితే ఈ మొత్తం అన్ని ఏకాదశులు చెయ్యలేకపోతే కనీసం ఈ మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వచ్చే శుక్లపక్ష ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని అర్చించినట్లయితే మొత్తం ఇన్ని ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది అని చెప్తారు. మనం ఎన్నెన్నో వ్రతాలు అవి చేస్తూ ఉంటాం. ఇన్ని వ్రతాలు చేస్తూ ఏకాదశి వ్రతం చేయలేదు అని అనుకోండి, ఇన్ని వ్రతాలు చేసిన ఫలితం ఉండదు. కానీ ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే మొత్తం మనకి ఎన్ని వ్రతాలు ఉన్నాయో, ఎన్ని పూజలు ఉన్నాయో ఇవన్నీ చేసిన ఫలితం వస్తుందని చెప్తారు. మనం ఏం చేసినా చేయకపోయినా సరే నెలకి వచ్చే 2 ఏకాదశుల్లోనూ విష్ణుమూర్తికి అర్చన చేసి ఉపవాసం ఉండి చేతనైనంతగా మంచి పనులన్నీ చేస్తూ విష్ణుమూర్తికి మనం దగ్గరగా ఉన్నాము అని అనుకోండి, ఎంత ఫలితం వస్తుంది అంటే మాటల్లో చెప్పలేమన్నమాట. అయితే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఒక కథ ఉంది. మధుకైటబులనే రాక్షసులను విష్ణుమూర్తి సంహరించాలని అనుకున్నప్పుడు ఈ మధుకైటబులు విష్ణుమూర్తితో బాగా యుద్ధం చేస్తారనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారు అంటే, నేను మీకు వరం ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పి అంటారు. ఈ మధుకైటబులు మహావిష్ణువుతో, నువ్వు మాకిచ్చేదేంటి వరం, మేమే నీకు ఇస్తాం వరం అంటారు చాలా గర్వంగా. ఎందుకంటే రాక్షసులకు ఉండేది అదొకటే కదా బాగా. వెంటనే శ్రీ మహావిష్ణువు ఏం చెప్తారు అంటే, దీనికోసమే వేచి ఉన్నట్లుగా, సరే మీరు నా చేతిలో సంహరింపబడాలి అంటారు. అంత రాక్షసులైనా సరే ఇచ్చిన మాటికి కట్టుబడి శ్రీ మహావిష్ణువు చేతిలో సంహరింపబడతారు. దీనికి ఒక కథ కూడా ఉంది, మనం తర్వాత తెలుసుకుందాం దాని గురించి. ఎందుకు వీళ్ళు మహావిష్ణువు చేతిలోనే సంహరింపబడాలి అనుకునేటట్లుగా మహావిష్ణువు చేశారు అనేది. సరే, వాళ్ళు రాక్షసులైనా సరే మహావిష్ణువు చేతిలో సంహరింపబడ్డారు కదా, అందుకని వీళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తారు శ్రీ మహావిష్ణువు. వాళ్ళు దివ్య రూపాలు ధరిస్తారు. శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారంటే వీళ్ళని ఉత్తర ద్వారంగా వీళ్ళని వైకుంఠంలోకి ప్రవేశపెడతారు. అంటే అందరూ వెళ్ళే ద్వారంలో కాకుండా వీళ్ళు రాక్షసులు కదా, అందుకని చెప్పి ఉత్తర ద్వారంగా ప్రవేశపెడతారనమాట. ఆయన ఒక ఉత్తర ద్వారాన్ని నిర్మించి. ఎప్పుడైతే వీళ్ళు వైకుంఠంలోకి వెళ్ళారో వాళ్ళు ఇంకా దివ్య జ్ఞానాన్ని పొందుతారనమాట. అప్పుడు మహావిష్ణువుని ప్రార్థిస్తారు, మా కోసం ఉత్తర ద్వార మార్గాన్ని నిర్మించావు కదా, ఈరోజు ఎవరైతే ఏకాదశి పూజ చేస్తారో, ఎవరైతే నిన్ను దర్శిస్తారో, ఎవరైతే నమస్కరిస్తారో, ఎవరైతే ఉత్తర ద్వార మార్గంలో నిన్ను సమీపిస్తారో వాళ్ళకి శ్రీవైకుంఠ ప్రాప్తిని కలిగించు అని చెప్పి ప్రార్థిస్తారు. అప్పుడు స్వామి తథాస్తు అని చెప్పి సంతోషంతో అనుగ్రహిస్తారనమాట. ముక్కోటి దేవతలకు బాధలను నివారించిన ఏకాదశి కాబట్టి ముక్కోటి ఏకాదశి అని చెప్పి పిలుస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అనగానే అసలు ఆ రోజు ఒక్కరోజు మనం దర్శనం చేసేసుకుంటే మన పాపాలన్నీ పోతాయని చెప్పి అసలు క్యూలో కొట్టేసుకుంటూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనము అంటే ఇంతకు మించి మనం ఉన్నతంగా మన ప్రవర్తన ఉండాలన్నమాట. అంత ఉన్నతోన్నతంగా ఉండి వైకుంఠవాసుని దర్శనం చేసుకోవాలి అనేది ఇక్కడ అర్థం. అంతటి రాక్షసులే మాట మీద నిలబడి శ్రీ మహావిష్ణువు చేతిలో ప్రాణాలు వదిలేశారు కదా, కాబట్టి మాట మీద నిలబడ్డం నేర్చుకోండి, ధర్మబద్ధంగా ఉండండి. వాళ్ళు రాక్షసులైనా మారి అందరికీ మోక్షాన్ని ప్రసాదించమని అడిగారు. ఇవన్నీ మనం ఆ కథలోంచి తెలుసుకుంటూ అలా మనం
ప్రవర్తించాలన్నమాట. మనలో ఉన్న రాక్షస ప్రవృత్తిని మానేసి సాత్వికంగా ఉంటే భగవంతుణ్ణి చేరుకునే మార్గం మనకి కనిపిస్తుంది అని చెప్పి మనకి ఉత్తర ద్వార దర్శనం ద్వారా అర్థమవుతుంది. అంతే తప్ప ఆ ఒక్కరోజు ఉత్తర ద్వార దర్శనం చేసేసుకుంటే మోక్షం వచ్చేస్తుంది అని అర్థం కాదు. అసలు ఈ ఏకాదశి అంటే అర్థం ఏంటి? 11 ఇంద్రియాలు, ఇంద్రియ ప్రకోపాన్ని అణచి 11 ఇంద్రియాలేంటి? పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఒక్క మనస్సు. అంటే ఈ ఇంద్రియ ప్రకోపాన్ని అణిచి భగవంతుడి సన్నిధిలో మనం ఉండడం అన్నమాట. అలా ఉంటే అది నిజమైన ఉపవాసం. ఖచ్చితంగా ఈ ఏకాదశికి ఉపవాసం ఉండే తీరాలి అని చెప్పి చెప్తారు. ఉపవాసం అనగానే 100 ప్రశ్నలు వస్తాయి. అది తినచ్చా, కాఫీ తాగచ్చా, ఇది తినచ్చా, ఇది తినచ్చా, నేను పొరపాటును తినేసాను, అది చెయ్యొచ్చా, ఇది చెయ్యొచ్చా అని. నిజంగా ఇన్నిసార్లు మనం అది తినచ్చా, ఇది తినచ్చా అని అడిగే కంటే మా అమ్మమ్మ ఒక మాట చెప్తూ ఉండేది. ఉపవాసం ఉందాము అని చెప్పి ఎప్పుడు తిండి మీదే ధ్యాస ఉంటే మనం తిండికి దగ్గరగా ఉంటున్నాము, విష్ణుమూర్తికి దగ్గరగా ఉన్నట్టు కాదు. ఏదో కాస్త ఇంత తినేసి కాస్త విష్ణుమూర్తి దగ్గర కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చదివాము అనుకో, కనీసం ఆ కాసేపు అయినా సరే భగవంతుడికి దగ్గరగా ఉంటామని చెప్పి అనేది మా అమ్మమ్మ. నాకు ఒక్కొక్కసారి ఆ మాట చాలా నిజము అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటూ ఎప్పుడు ఆరైపోతుందా సాయంత్రం తినేద్దామా అనే ధ్యాసతో ఉంటే మనం భగవంతుడికి దగ్గరగా ఉన్నట్టు కాదు. మనకి ధనుర్మాస రథంలో గోపికలు ఎలా చేసేవారు ఉపవాసం? కృష్ణ, నువ్వు మాకు కనిపించటం లేదు కదా, అలాంటప్పుడు ఈ శరీరాన్ని పోషించవలసిన అవసరం ఏంటి కృష్ణ? కాబట్టి మేము మా ప్రయత్నం లేకుండానే ఏ ఆహారాన్ని తీసుకోమని చెప్పి వాళ్ళంతటా వాళ్ళుగా వాళ్ళకి తినాలనిపించకుండా వదిలేసిన ఆహారం అన్నమాట. అంటే అలా భగవంతుడికి దగ్గరగా ఉండి వాళ్ళు ఏం తినకుండా కృష్ణ నామస్మరణలో జీవితాన్ని వాళ్ళు గడిపేశారు. అలా వాళ్ళు ఉపవాసాన్ని చేశారు. అయితే ఈ ఏకాదశి వ్రతం దశమి రాత్రితో ప్రారంభమవుతుంది. అంటే దశమి రోజు రాత్రి కూడా మనం ఉపవాసం ఉండాలి. అంటే ఏదైనా పలహారం తీసుకోవచ్చు అనమాట. ఏకాదశి రోజు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తల స్నానం చెయ్యాలి. ఆ రోజు మూలనున్న ముసలికాకి కూడా స్నానం చేస్తుంది అని చెప్పి చెప్తారు. తల స్నానము అంటే షాంపూతో రుద్దుకోవటం కాదు, తల మీద నుంచి కాస్త పసుపు నీళ్లు కలుపుకుని చెయ్యటం మాత్రమే అనమాట. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండంటే అన్నం మాత్రం తినకూడదు. ఒకవేళ ఆహారాన్ని తీసుకోలేక శరీరం సహకరించలేకపోతూ ఉంటే ఏ పళ్ళో ఫలాలో తీసుకోవచ్చు. అలాగే ద్వాదశి ఉదయంతో ఈ వ్రతం పూర్తి అవుతుందన్నమాట. అలాగే ద్వాదశి రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రము రాత్రి మళ్ళీ భోజనం చేయకూడదు, మళ్ళీ రాత్రి పలహారం తీసుకోవాలన్నమాట. ఇలా ఈ 3 రోజులు కలిపి చేసేదే ఏకాదశి వ్రతం. ఒక్క ఏకాదశి రోజు మాత్రమే చేసేది మాత్రం కాదు. ఈ ఏకాదశి వ్రతాన్ని కుచేలుడు చేసేట. కుచేలుడు చేసి ఎంతో ఐశ్వర్యాన్ని పొందాడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. అలాగే ధర్మరాజుల వారు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఎన్నో కష్టాల నుంచి బయటపడ్డారు. రుక్మాంగదుడు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పుత్ర ప్రాప్తిని పొందాడట. రేపు వచ్చే పుత్రద ఏకాదశి రోజున గనక ఏకాదశి వ్రతాన్ని మొదలుపెట్టి మొత్తం 24 ఏకాదశులు అలా పూజ చేసినట్లయితే సంతానం కలుగుతుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. అలాగే మన శాస్త్రం కూడా చెప్తుందనమాట. వీలైనంత వరకు ఈ మొత్తం అన్ని ఏకాదశులు ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని కనుక పాటించినట్లయితే చాలా మంచిది. లేదు మేము పాటించలేము, అన్ని చేయలేము అని అనుకున్నప్పుడు కనీసం ఈ ఒక్క ఏకాదశి రోజైనా సరే బ్రహ్మచర్యాన్ని పాటించి ఉపవాసం ఉంటే చాలా మంచిదనమాట. మన మనస్సు ఎప్పుడు ప్యూర్గా ఉంది అని అనుకోండి, మనం ప్రతిరోజు ఏకాదశి వ్రతం చేస్తున్న ఫలితమే వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఇంకొకరిని ఎప్పుడూ బాధ పెట్టకుండా మనం ధర్మ మార్గాన నడుస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది అనడానికి సందేహమే లేదు. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు, వైకుంఠ ద్వాదశి రోజు స్వామి పుష్కరిణిలో 3,50,00,000 పుణ్యతీర్థాలు పుష్కరిణులు అన్నీ కలుస్తాయి. కాబట్టి అక్కడ స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పి ఈ మధ్య చాలా మంది అంటున్నారు. అందుకని చెప్పి తిరుమలలో శ్రీవారిని చూద్దామని చెప్పి పోటెత్తేస్తూ ఉంటారు. అలా ఒక్కరోజు శ్రీవారిని చూస్తే మనలో ఉన్న పాపాలన్నీ పోతాయి కాదు అని నేను చెప్పటం లేదు. కానీ అలా ప్రతిరోజు ఉన్నాము అని అనుకోండి, ఇంకా మనకి ప్రతిరోజు వైకుంఠ ద్వార దర్శనమే కదా, ప్రతిరోజు స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటాం కదా. కాబట్టి వీలైనంత వరకు వైకుంఠ ఏకాదశి రోజున మనం ఎలా అయితే విష్ణుమూర్తికి దగ్గరగా ఉంటూ ఎటువంటి ఆలోచన లేకుండా ఉంటామో ప్రతి నిత్యము అలానే ఉన్నాము అని అనుకోండి,
ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి ఉంటుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని 8 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్నవాళ్ళు, 80 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఏకాదశి వ్రతం చేయకపోయినా పర్వాలేదు. అలాగే రజోదర్శనం అయిన స్త్రీలు కూడా ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చేయకపోయినా పర్వాలేదు. ఆ రోజు ఒకవేళ ఏదైనా తినాలని అనిపిస్తే కనుక గోధుమ రవ్వతో, అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, దానితో చేసుకున్న ప్రసాదం కానీ సగ్గు బియ్యంతో చేసుకున్న కిచిడి కానీ తినచ్చు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. ఒకవేళ ఉండలేని స్థితిలో ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. పాలు, పళ్ళు ఇవేవైనా సరే తీసుకోవచ్చు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.